గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈరోజు గుడ్ మనం మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పేర్ ఆఫ్ ప్లేన్స్ గుడ్ గురించి. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పేర్ ఆఫ్ ప్లేన్స్ గురించి నేర్చుకుందామా. పేర్ ఆఫ్ ప్లేన్స్ ఇది కూడా ఎస్ఏ క్వశ్చనే, ప్లేన్స్లో ఎస్ఏ క్వశ్చనే. దీని యొక్క ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రొసీజర్ అంటే పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అక్కడే అర్థమవుతుంది కదా. పెయిర్ అంటే టూ ప్లేన్స్ని కనుక కలిపితే మనకి మల్టిప్లై చేస్తే మనకి ఈ ఫామ్లో వస్తుంది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ 2FYZ ప్లస్ 2GZX ప్లస్ 2HXY ఈక్వల్ టు 0. ఇది పేర్ ఆఫ్ టూ ప్లేన్స్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఇది ఈ ఫామ్లో వస్తుంది అనమాట. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ప్లస్ 2FYZ ప్లస్ 2GZX ప్లస్ 2XHY. దీన్ని పేర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్. ఇది పేర్ ఆఫ్ ప్లేన్స్ అవినే అని చెప్పడానికి కండిషన్స్ ఉన్నాయి. ఇది పేర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ అనుకుంటాం. ఈ ఈక్వేషన్ పేర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ కాదా అని చెక్ చేయడానికి కండిషన్స్ ఉన్నాయి. అదేంటంటే క్యాపిటల్ D ఈక్వల్ టు 0, నెక్స్ట్ F స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AC, H స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB, G స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB. ఇక్కడ AC, ఇక్కడ H స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AC, AB, BC. ఈ కండిషన్. ఇక్కడ క్యాపిటల్ D అంటే ఏంటో చూడండి. క్యాపిటల్ D అంటే ఏంటో చూడండి. క్యాపిటల్ D అంటే ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ మాడ్యులస్ ఏంటో చూద్దాం. AHG క్యాపిటల్ D ఈక్వల్ టు AHG నెక్స్ట్ BFFC ఇది ఈక్వల్ టు 0 అవ్వాలి. F స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకసారి BC. F స్క్వేర్ BC ఇది AC అమ్మ చూడండి ఒకసారి. F స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు BC అంట. H స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB, G స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AC. ఇది కండిషన్స్. ఈ కండిషన్స్ చెక్ చేస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏమంటాడంటే షో దట్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. షో దట్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అంటే మనం ఇది చెక్ చేయాలి. క్యాపిటల్ D ఈక్వల్ టు 0 అవుతుందా లేదా చెక్ చేయాలి. F స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు BC అవుతుందా లేదా చెక్ చేయాలి. H స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB అవుతుందా లేదా చెక్ చేయాలి. గ్రేటర్ దెన్ అన్న అవ్వాలి లేదా ఈక్వాలిటీ అన్న అవ్వాలి. G స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AC. ఇక్కడ కూడా అంతే, మూడు కూడా ఈక్వాలిటీ అన్న అవ్వాలి లేదా ఈ వాల్యూస్ కన్నా పెద్ద వాల్యూస్ అన్నా ఇవి ఉండాలి. అలా అయితే కనుక దాన్ని ఏమంటాం, ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అంటాం. పెయిర్ ఆఫ్ ప్లేన్ అవ్వాలంటే ఇవి కండిషన్స్ అనమాట. D ఈక్వల్ టు 0 అవ్వాలి. F స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు BC, H స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB, G స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AC. క్యాపిటల్ D అంటే ఇది AHG. ఇది గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఇక్కడ మాడ్యులస్లో AHG, ఇక్కడ AHG, ఇది BC, F అలా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇది 0 అయితే కనుక రిప్రజెంట్స్ ఏమంటాడు మనల్ని, షో దట్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఫార్ములా వేరుగా ఉంటుంది. కాస్ థీటా ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C బై మాడ్యులస్ ఇది A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ F స్క్వేర్ ప్లస్ G స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ మైనస్ AB మైనస్ BC మైనస్ CA. ఇది ఫార్ములా. ఇది కింద దానికి రూట్ అనమాట. ఇదంతా రూట్ మాడ్యులస్. ఇది ఫార్ములా యాంగిల్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఫస్ట్ దాన్ని అది పెయిర్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ అవుతుందా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ యాంగిల్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. యాంగిల్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి చూపిస్తే అది 10 మార్క్స్ క్వశ్చన్. ప్రాబ్లం నోట్ చేద్దాం. ప్రూవ్ దట్, నోట్ చేయండి, రాసేటప్పుడే మీరు కూడా నోట్ చేసుకోండి. ప్రూవ్ దట్
ఈక్వేషన్ ఏంటో రాద్దాం. ఈక్వేషన్ 2x square minus 6y square minus 12z square plus 18yz plus 2zx plus xy equal to 0. 2x square minus 6y square minus 12z square plus 18yz plus 2zx plus xy equal to 0 represents a pair of planes. Represents a pair of planes and find the angle. Between them. Find the angle between them. ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఫస్ట్ సొల్యూషన్లో ఏమంటున్నాడు, ఏం ప్రూవ్ చేయమన్నాడు ఒకసారి ప్రాబ్లంకి రండి. ప్రాబ్లంలో చూస్తే కనుక ఏమొస్తుంది, ప్రాబ్లంలో ఏమంటున్నాడు, ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. ఏ ఈక్వేషన్ రిప్రజెంట్స్, ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. ఏ ఈక్వేషన్ని 2x square minus 6y square minus 12z square minus 18yz plus 2zx plus xy equal to 0 represents a pair of planes అని చూపించాలి. పేర్ ఆఫ్ ప్లేన్స్ అని చూపించాలి. దానికి చూపించాలంటే ఇందాక చూసాం ఫార్ములాలో, ఇందాక ప్రొసీజర్లో చూసాం. సొల్యూషన్లో ఫస్ట్ ఏం తీసుకుంటారంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏం ఈక్వేషన్ అది, 2x square minus 6y square minus 12z square plus 18yz plus 2zx plus xy equal to 0. ఇది ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ ఇది. దీన్ని ఏం చేయాలంటే కంపేర్ గివెన్ ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్. అదేంటది, ax square plus by square plus cz square plus 2fyz plus 2gzx plus 2hxy equal to 0. ఇచ్చిన ఈక్వేషన్ ఈ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. ఇప్పుడు ఏ ఈక్వల్ ఎంత, 2, ax square 2x square, a equal to 2, b equal to minus 6, c equal to minus 12, 2fyz కదా, 2fyz 18yz and 2f equal to 18, f equal to 9. నెక్స్ట్ 2gzx కదా, 2gzx that equal to 2g equal to 1, g equal to 1. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, 2hxy ఉంది, 2h ఈక్వల్ టు 1 పైన రాసేస్తున్నాను. 2h ఈక్వల్ టు 1, h ఈక్వల్ టు 1/2, a b c f వాల్యూ, g వాల్యూ, h వాల్యూ వచ్చింది. దట్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసి నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, క్యాపిటల్ D ఈక్వల్ టు 0 అని ఫైండ్ అవుట్ చేయాలి. దానికి AHG కదా ఫార్ములా, ఏ అంటే 2, h అంటే ఎంత 1/2, g అంటే ఎంత 1, ఇది కూడా ఇక్కడ కూడా అంతే 1/2, 1. ఇక్కడ ఏమవుతుంది ఫార్ములాలో, b ఎంతో చూడండి -6, f అంటే 9, ఇక్కడ కూడా f 9, c వాల్యూ వచ్చేసి -12. చూడండి
ఏహెచ్జి కింద హెచ్బిఎఫ్ ఎఫ్సి దట్ ఈక్వల్ టు హాఫ్ మైనస్ 6 9 1 9 మైనస్ 12. దీనికి డెట్ క్యాలిక్యులేట్ చేస్తే 2 ఇంటూ చూడండి -72 ప్లస్ 72 అయితే రెండింటికి మైనస్ ఉంది కదా, +72 -81 మైనస్ హాఫ్ ఇంటూ ఎంత అవుతుంది చూడండి -6 -9 -6 -9 ప్లస్ 1 ఇంటూ దట్ ఈక్వల్ టు 9/2 -6 అంటే +6 అవుతుంది. దట్ ఈక్వల్ ఎలా వచ్చింది దట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈక్వాలిటీ 72 -81 ఎంత అవుతుంది 9 -9 అంటే -18 -1/2 ఇంటూ ఇక్కడ -6 -9 -15 ప్లస్ 9 ప్లస్ 12/2 దట్ ఈక్వల్ టు 21/2 టోటల్గా ఏమొచ్చింది ఇక్కడ -18 ప్లస్ 15/2 ప్లస్ 21/2 21 అంటే -36 ప్లస్ ఇది ఎంత అవుతుంది 15 ప్లస్ 21 అంటే 36 ప్లస్ 36 దట్ ఈక్వల్ టు 0. చూడండి ఎంత వచ్చింది డెట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0. డెట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా డి క్యాపిటల్ డి ఈక్వల్ టు 0 అయింది. ఒకసారి చూడండి గివెన్ ఈక్వేషన్ని ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ దట్ ద గివెన్ ఈక్వేషన్ లేదా ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు మనకి. రిప్రజెంట్స్ ఏ పేర్ ఆఫ్ ప్లేన్స్ అండ్ ఫైండ్ ద యాంగిల్. రిప్రజెంట్స్ ఫస్ట్ పేర్ ఆఫ్ ప్లేన్ అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. అయితేనే మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికి అవుతుందా లేదా చెక్ చేయడానికి ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. ఒక కండిషన్ ఏమో డి ఈక్వల్ టు 0 అవ్వాలి, క్యాపిటల్ డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పుకున్నా ఇప్పుడే, క్యాపిటల్ డి ఈక్వల్ టు ఏహెచ్జి కనిపిస్తుందా పైన కనిపించట్లేదా, ఏహెచ్జి ఇక్కడే తీసుకున్నాం మనం. క్యాపిటల్ డి అంటే ఇది ఏ హెచ్ ఇది జి, ఇది హెచ్ ఇది జి, బి ఎఫ్ ఎఫ్ సి ఇది ఫార్ములా. ఏహెచ్జి ఫస్ట్ రోలో ఇక్కడ కూడా కాలంలో ఏహెచ్జి బీసీ ఎఫ్సి అలా గుర్తుపెట్టుకో. ఇది ఈ డి ఈక్వల్ టు 0 అవ్వాలి. ఫస్ట్ మనకు డి ఈక్వల్ టు 0 అయిపోయింది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ అవుతుందా, గ్రేటర్ దాన్ ఆర్ అవుతుందా, ఏమవుతుందో చూద్దాం. ఎఫ్ అంటే ఎంత మనకి, ఎఫ్ అంటే 9, ఎఫ్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 81. ఈ కండిషన్ ఏమవుతుంది ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ అవుతుందా లేదా మనం ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం. తర్వాత మనం ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ అవుతుందా, ఈక్వాలిటీ అవుతుందా, అప్పుడు ఈ కండిషన్స్ తీసేద్దాం. ఇప్పుడు ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ. బీసీ ఎంత చూడండి, బీసీ 72 ఈజ్ గ్రేటర్ దాన్ కదా. మనం చెక్ చేయాల్సింది గ్రేటర్ దాన్ అవుతుందా ఈక్వల్ అవుతుందా చెక్ చేస్తే మనకి ఏమవుతుంది 81 ఈజ్ గ్రేటర్ దాన్ 72. ఈ కండిషన్ కరెక్టే. నెక్స్ట్ కండిషన్ ఏంటి, జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ అవుతుందా లేదా. జీ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 1, జీ స్క్వేర్ జీ ఈక్వల్ టు 1 కాబట్టి జీ స్క్వేర్ కాబట్టి 1. ఏసీ ఎంత అవుతుంది -24 కాబట్టి -24 ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ -24. ఈ కండిషన్ కూడా కరెక్ట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో చెక్ చేసుకుంటే మనకు అయింది 1 ఈజ్ గ్రేటర్ దాన్ -24 అయింది. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంది, అదేంటి హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అవుతుందా, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అవుతుందా లేదా చెక్ చేస్తున్నాం. మనకు వచ్చింది ఏంటి ఇక్కడ హెచ్ స్క్వేర్ అంటే ఎంత 1/4, ఏబి ఎంత ఏబి -12 ఈజ్ గ్రేటర్ దాన్
కాబట్టి ఇది మైనస్ కదా, ఇది 0 పాయింట్లో వస్తుంది. కాబట్టి 1/4 ఈజ్ గ్రేటర్ దాన్ -1. ఏం రాయొచ్చు ఇక్కడ, కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయ్యాయి. దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. గివెన్ ఈక్వేషన్ ఇక్కడ ఏం రాస్తా, అన్ని కండిషన్స్, ఇది క్యాపిటల్ D = 0 అయింది, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి కాబట్టి దేర్ఫోర్ గివెన్ ఈక్వేషన్ represents a pair of planes. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఏమనొచ్చు, గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ ప్లేన్స్. ఇది అయితేనే మనం యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఇప్పుడు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ let theta be the angle between acute angle between the planes. Between the planes అని ఎందుకంటే పెయిర్ ఆఫ్ ప్లేన్స్ కాబట్టి ఆ ప్లేన్స్లో 2 ప్లేన్స్ ఉన్నాయి అంటున్నాం కాబట్టి యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్ అని ఇక్కడ ఫార్ములా వేస్తున్నాను. ఈ వాల్యూస్ తీసుకోవాలి కదా మరి. a + b + c cos θ = a + b + c cos θ = a + b + c by root of a + b + c whole square plus 4 into f square plus g square plus h square minus ab minus bc minus ca. దీని అంతటికి రూట్ మాడ్యులస్. ఇది వాల్యూస్ ఇక్కడ చెప్పండి. a = 2 కదా, a = 2. ఇది కింద రఫ్ చేసేస్తున్నాను, ఇక్కడ కింద రాద్దాం. a = ఎంత, 2, b = -6, c = -12, f = 9, g = 1, h = ½. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే a వాల్యూ 2 మైనస్ b వాల్యూ -6 ప్లస్ -12 by 2 - 6 - 12 whole square plus 4 into f square అంటే 81 plus g square అంటే 1 plus h square అంటే 1/4 minus ab అంటే plus 12 minus bc 72 ca plus 24. ఇదంతా రూట్ ఎంత అవుతుంది చూడండి. 18 - 2 16 by ఇక్కడ కూడా a + b + c కదా ఫార్ములాలో, ఇది యాడ్ చేసేస్తే మనకి 16 అవుతుంది. -16 అవుతుంది. పైన కూడా అంటే మాడ్యులస్ కదా, మైనస్ మాడ్యులస్ తీసేస్తే 16 ప్లస్ 16 వేసేయండి. 16 by 16 square ప్లస్ 4 into ఇది యాడ్ చేసేద్దాం చూడండి. 81 2 81 అంటే ప్లస్ 1 82 ప్లస్ 12 ప్లస్ 24 ఎంత అవుతుంది, 8 118 అంతే కదా, అన్నీ యాడ్ చేసాం కదా. ఇది 81 + 1 82 ప్లస్ 12 ప్లస్ 24 118 మైనస్ 72 ఎంత అవుతుంది చూడండి. ఎంత, అన్మ్యూట్ చేయండి ఎవరో ఒకళ్ళు. 46 ఇంకా ఎంత ఉంది మనకి, ప్లస్ 1/4 ఉంది. ఇక్కడ చూడండి అన్ని యాడ్ చేసిన తర్వాత ప్లస్ 1/4 ఉంది. దట్ ఈక్వల్ టు ఇక్కడ 16
by 16 into 16 256 plus 4 into 46 into 4 184 184 plus 1 185 185 by 4 ఈ 4 క్యాన్సిల్ అవుతుంది రూట్ కింద రూట్ చెప్పండి 256 ప్లస్ 185 441 అంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 16 బై రూట్ ఆఫ్ 441కి డైరెక్ట్ రూట్ ఉంది కదా ఏంటది చెప్పండి 441కి డైరెక్ట్ రూట్ ఉంది కదా ఏంటి చెప్పండి 21 స్క్వేర్ 21 అంటే cos theta ఈక్వల్ టు ఎంత మనకు వచ్చింది 16 బై 21 theta ఈక్వల్ టు cos inverse ఆఫ్ 16 బై 21 ఈ విధంగా పేర్ ఆఫ్ ప్లేన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి తర్వాత ఇంకో ప్రాబ్లంకి వెళ్దాం ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంటుంది ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ cz స్క్వేర్ ప్లస్ 2fyz ప్లస్ 2gzx ప్లస్ 2hxy ఈక్వల్ టు 0 గివెన్ ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేసుకోవాలి ఏ వాల్యూ ఎంత వస్తుంది b వాల్యూ c వాల్యూ నెక్స్ట్ 2f అని ఐడెంటిఫై ఇక్కడ 2f అని చూడగానే మీకు 2f ఈక్వల్ అని తీసుకోవాలి మీకు ఇచ్చేది కూడా 18yz అంటాడు yz కంపేర్ చేసుకున్న 2f ఈక్వల్ ఎంతో తెలిసిపోతుంది మీకు 2g 2h వాల్యూ దాని నుంచి f వాల్యూ g వాల్యూ h వాల్యూ తీసుకొస్తాం ఇచ్చిన ఈక్వేషన్ ఇలా తీసుకోవాలి ఈ ఇచ్చిన ఈక్వేషన్ ఏమని చూపించాలి మనం పేర్ ఆఫ్ ప్లేన్స్ అవుతుందా లేదా చెక్ చేయాలి చెక్ చేయాలంటే ఫార్ములా ఏంటి క్యాపిటల్ D ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ మీకు ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పాను AHG ఇక్కడ కూడా AHG BF FC ఇక్కడ క్రాస్గా ఎఫ్లు ఉండాలని గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా C వచ్చేస్తుంది ఈక్వల్ టు ఏమవ్వాలి ఇది 0 అవ్వాలి ఇది 0 అవ్వాలి నెక్స్ట్ కండిషన్లు ఏమవ్వాలి ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు BC ఏదో ఒక కండిషన్ గ్రేటర్ దెన్ అవ్వాలి లేదా ఈక్వాలిటీ ఏదో ఒక కండిషన్ అవ్వాలి ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు BC g స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AC h స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB ఈ కండిషన్స్ చెక్ చేసుకోవాలి ఈ కండిషన్స్లో ఏదో ఒకటి ప్రూవ్ అయితే ఇది ఈక్వల్ టు 0 అయ్యి ఈ కండిషన్స్లో ప్రూవ్ చేస్తే సాటిస్ఫై చేయగలిగితే అది ఏమనొచ్చు therefore the given equation represents a pair of planes ఈ pair of planes అయ్యింది కాబట్టి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి యాంగిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం యాంగిల్ ఈక్వల్ టు cos theta ఈక్వల్ టు ఫార్ములా a ప్లస్ b ప్లస్ c బై మాడ్యులస్ ఇక్కడ రూట్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ f స్క్వేర్ ప్లస్ g స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ ab మైనస్ bc మైనస్ ca ఇది క్యాలిక్యులేట్ చేసి థీటా ఈక్వల్ టు ఎంత వస్తుంది అది యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఈ విధంగా పేర్ ఆఫ్ ప్లేన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం ఇంకో ప్రాబ్లం చేద్దాం ఇది show that the following equation show that
the following equation represents a pair of planes and find the angle between them. ఏం ప్లేన్ ఇచ్చాడు ఇక్కడ చూద్దాం, వెరిఫై చేద్దాం. 2x square minus 3y square plus 4z square plus xy plus 6zx minus yz equal to 0. 2x square minus 3y square plus 4z square plus xy plus 6zx minus yz equal to 0. ఈ ఈక్వేషన్ పేర్ ఆఫ్ ప్లేన్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసి తర్వాత యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ అని తీసుకోండి. సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఏంటి, 2x square minus 3y square plus 4z square plus xy plus 6zx minus yz equal to 0. Compare the given equation compare the given equation with ax square plus by square plus cz square plus 2fyz plus 2gzx plus 2hxy equal to 0. 2hxy equal to 0. ఇది చెక్ చేయాలి. చెక్ చేయడానికి చూడండి, ఫస్ట్ ఇక్కడ a ఈక్వల్ టు ఎంత, a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు 4, 2h ఈక్వల్ టు 1, h ఈక్వల్ టు 1/2, 2gzx అంటే 2g ఈక్వల్ టు 6, g ఈక్వల్ టు 3, 2fyz కదా, 2fyz yz ఈక్వల్ టు -1, 2f ఈక్వల్ టు -1, f ఈక్వల్ టు -1/2, 1/2. ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, క్యాపిటల్ డి క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ డి ఈక్వల్ టు AHG, AH ఈక్వల్ టు 1/2, AHG g వాల్యూ ఎంత 3, ఇక్కడ కూడా 1/2, 3, ఇక్కడ b ఈక్వల్ టు -3, f ఈక్వల్ టు -1/2, నెక్స్ట్ ఇక్కడ కూడా f -1/2, c వచ్చి 4 ఈక్వల్ టు 2 ఇంటూ -1/4 -1/2 ఇంటూ దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 3/2 ప్లస్ 3 ఇంటూ -1/4 ప్లస్ 9, 2 ఇంటూ -12 ప్లస్ 1 ఇక్కడ మైనస్ కదా, ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, -1/4 -1/2 1/2 దట్ ఈక్వల్ ఇక్కడ 4 ఇంటూ 1/2 అంటే 2 అవుతుంది, ప్లస్ 3/2 నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ 3 అంటే -1/4 ప్లస్ 9. వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తే చూద్దాం ఎంతో, 2 ఇంటూ ఎంత అవుతుంది వాల్యూ, 2
చేస్తున్నారా? -45/2. -49/2 -1/2 ఇంటి ఇక్కడ ఏమవుతుంది 6 4 + 3 7 -1/2 ఇంటూ ఎంత అవుతుంది 4 + 7/2 +3 ఇంటూ 35/4. ఇక్కడ కూడా ఉంచుకుంటే కనుక ఇక్కడ కూడా 4 ఉంటే 4 ఇక్కడ 2 ఉంటుంది. ఈజీగా క్యాలిక్యులేట్ చేయండి ఎంత అవుతుందో. 0 అయితేనే మనకి అన్మ్యూట్ చేసి చెప్పండి ఎంతో వాల్యూ. చేస్తున్నారా? (49 × 2) 49 × 49 98 minus 196/4 మేడం. టోటల్గానా? అవును మేడం. 0 అవ్వట్లేదా? అవ్వట్లేదు మేడం. అయితే మిస్టేక్ ఎక్కడ చూడండి. A = T ఈక్వేషన్ చూడండి. మేడం అయిపోయింది మేడం. అవుతుంది. ఇది మైనస్, ఇది 105 - 105/4 ఈక్వేషన్ చూసుకోండి ఒకసారి. ఇది ఎంత అవుతుంది టోటల్గా ఈ వాల్యూ? అది -98/4 మేడం. 98/4 లాస్ట్ది 105 మేడం. 105/4 టోటల్గా ఏమవుతుంది వాల్యూ? 0 అవుతుంది. ఇక్కడ మైనస్ వాల్యూ, ఇక్కడ మైనస్, ఇది ప్లస్ 0 అవుతుంది మేడం. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి? f² is greater than or equal to, మీరు అది కూడా చెక్ చేయండి. f² is greater than or equal to BC, g² is greater than or equal to AC, h² is greater than or equal to AB. ఈ కండిషన్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఈ కండిషన్లో ఏది అవ్వకపోయినా మనం ఇది యాంగిల్ క్యాలిక్యులేట్ చేయకుండా therefore the given equation not a pair of plane అని రాస్తాం. వాల్యూస్ చూడండి ఎంత. f² ఎంత అవుతుంది? ఈ కండిషన్స్ చూడండి. f = -1/2 అంటే +1/, ఇక్కడ ఎంత? a = ఎంత? 2 నేనా? 1/2. a = రఫ్ చేసాను చూడండి ఎంతో. కండిషన్ సాటిస్ఫై అవుతుందా?
కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే కనుక మనకి యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. కండిషన్స్ అన్ని డి ఈక్వల్ టు క్యాపిటల్ డి ఈక్వల్ టు 0 అయింది. నెక్స్ట్ ఎఫ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీసీ, జీ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ, హెచ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి. ఈ కండిషన్స్ అవుతున్నాయా లేదా చెక్ చేయాలి. ఈ కండిషన్స్ అయితే కనుక కాస్ థీటా ఈక్వల్ అవుతున్నాయి మేడం. అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా. ఏ కండిషన్ అయింది? గ్రేటర్ దానా లెస్ ఈక్వాలిటీనా? గ్రేటర్ దానే అవుతుంది. అవుతున్నాయి కాబట్టి యాంగిల్ క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ పేర్ ఆఫ్ ప్లేన్స్ అని పెట్టి ఈ ఫార్ములా వేసి వాల్యూస్ అందులో వేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. దీనికి ఆన్సర్ ఎంతంటే ఫస్ట్ దానికి కాస్ ఇన్వర్స్ ఆఫ్, నేను వేరే ప్రాబ్లమ్స్ ఇస్తాను. కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/√29 అంట ఆన్సర్. √3/√29 ఇది చూడండి. హోంవర్క్ 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, అవి చేయండి. ఇంకా పేర్ ఆఫ్ ప్లేన్స్ చెప్పను, ఇంకా ఆపేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం మీరు చేయండి, ఇది చేస్తూ ఉండండి. 2x² yz ప్లస్ 5zx ప్లస్ xy ఈక్వల్ టు 0 ఒకటి. సెకండ్ది 12x² minus 2y² minus 6z² plus 7yz plus 6zx minus ఫస్ట్ కనిపించట్లేదు. ఫస్ట్ కనిపించట్లేదా? ఓకే మేడం, కొంచెం పెట్టమను పైకి. xy ఈక్వల్ టు 0. ఫస్ట్ది 2x² minus y² plus 2z² minus yz plus 5zx plus xy ఈక్వల్ టు 0. సెకండ్ది 12x² minus 2y² minus 6z² plus 7yz plus 6zx minus 2xy ఈక్వల్ టు 0. దీనికి ఆన్సర్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు మీరు చేయాల్సింది కాస్ ఇన్వర్స్, ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్ని √3/29. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటో చూద్దాం. నేను ఇచ్చిన హోంవర్క్లో ఫస్ట్ దానికి π/3 ఒకటి. సెకండ్ది కాస్ ఇన్వర్స్ 4/21. ఇది ప్లేన్స్లో రేపు మార్నింగ్ క్లాస్లో ఫార్ములాస్ అన్నీ చదువుకురండి. ఒకసారి అడుగుతాను మళ్ళీ ఫార్ములాస్ అన్నీ.
ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్, నెక్స్ట్ పేర్ ఆఫ్ ప్లేన్స్ ఎలా చేయాలి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఎలా చేయాలి, నెక్స్ట్ బైసెక్టింగ్ ప్లేన్స్ ఎలా చేయాలి, అవన్నీ ఒకసారి చూసుకుని రండి. రేపొద్దున క్లాస్లో ఒకసారి రివిజన్ ఇచ్చేసి నెక్స్ట్ లైన్స్ స్టార్ట్ చేసేస్తా. అర్థమైంది? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు వరకు చెప్పిన ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్స్లో కానీ, బైసెక్టింగ్ ప్లేన్స్లో కానీ, ఈ పెయిర్ ఆఫ్ ప్లేన్స్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. రేపు ఒకసారి రివిజన్ ఇచ్చేసి ఈ యూనిట్ మొత్తం ప్లేన్స్ మొత్తం ఎల్లుండ లైన్స్ స్టార్ట్ చేసుకుందాం. ఇవి మళ్ళీ క్లాస్లో కాలేజ్లో చెప్తారా మేడం? కాలేజ్లో అంటే మళ్ళీ చూస్తానమ్మా, చూస్తాను, ఒకసారి రివిజన్ ఇస్తానులే. ఓకే మేడం. ఏం డౌట్స్ లేవా ఇప్పటి వరకు చేసిన వాటిలో? మీరు చేస్తే డౌట్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకున్నారు కదా, అందరూ చేయాలి. రేపు పొద్దున ఆన్సర్స్ చెప్పాలి. ఆన్సర్స్ నేనే ఇచ్చేసాను, అవి వచ్చినాయా లేదా చెక్ చేసుకోండి. అర్థమైందా? ఫస్ట్ దానికి 5/3, సెకండ్ దానికి కాస్ ఇన్వర్స్ 4/21. ఇందా క్లాస్లో ఉన్నదాన్ని యాంగిల్ క్యాలిక్యులేట్ చేయలేదు కదా మనం. యాంగిల్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ √3/√29. అది చూడండి, అది కూడా క్యాలిక్యులేట్ చేసి అంత వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. మనకి ఈక్వేషన్ నోట్ చేసుకోకపోయినా మైనస్లు ప్లస్లు ఎక్కడన్నా తేడా వచ్చినా మనకు ఆన్సర్ కరెక్ట్గా రాదు. ఒకసారి చూసుకోండి. సరే అమ్మ, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. నాకు ఆ నెక్స్ట్ క్లాస్ ఉంది తర్వాత. ఎంతమంది అటెండ్ అయ్యారు ఇక్కడ? మేడం 24. సరే సరే సరే.